అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 14వ దినము. అంశము అంతరంగ ఆభరణములు. వాక్యము నిర్గమాకాండము 11వ అధ్యాయము 1 నుండి 3వ వచనము వరకు. ప్రార్థన. తండ్రి, మమ్మును లోకములో నుండి, పాపము నుండి, సైతాను నుండి తప్పించుచున్న తండ్రి, నీకు వందనములు. పిశాచి శోధననే మాకు అనుభవ అంతస్తుగా మార్చిన పరమ జనక, నీకు నమస్కారములు. మాకు ఈ లోకములో కలిగే ప్రతి శ్రమను మా అంతరంగములకు అనుభవ హారముగా వేయుటకు నేటి దినము మాతో మాట్లాడుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఐగుప్తీయుల వెండి నగలు, బంగారు ఆభరణములు ఇశ్రాయేలీయులు అడుగుట, తీసుకొనుట చేసిరి. అందుకు దేవుడు కటాక్షము, చొరవ కలిగించెను. వెండి, బంగారము, వస్త్రములు ఇంకను తమకు కావలసినవి అన్నీయు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల నుండి దోపుడుగా తీసుకొనిరి. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పినది ఏమనగా, ఐగుప్తీయులను వెండి, బంగారు నగలను అడిగి తీసుకొనుడి గాని ఇశ్రాయేలీయులు ఆ రెండుగాక వస్త్రములు, ఇతర వస్తువులను కూడా అడిగిరి. అది వారి గడుసుతనము. అంతకు పూర్వము ఇశ్రాయేలీయులు గొప్ప మొర్రపెట్టిరి, అందువలన వారికి విడుదల. అంతకు పూర్వము హింసలు కలిగినవి. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయుల ఎడల కటాక్షము ఎప్పుడు కలిగినది? శోధన, బానిసత్వము, కష్టాలు అనుభవించిన తరువాత. ప్రతిరోజు మనకు కలిగే శోధనలలో సులువుగా పాపములో పడిపోవుట ఉన్నది. గనుక పిశాచి నన్ను శోధించుట, నేను పడుట ఇదేమీ బాగాలేదు. ప్రభువా, మమ్మును త్వరగా నూతన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళుము. మా బ్రతుకంతా పిశాచికి బానిసత్వము వలెనున్నది. గనుక త్వరగా రమ్ము ప్రభువా అని ప్రార్థన చేయవలెను. మనకిష్టము లేని పాపము చేయుటను గూర్చి పై విధముగా ప్రార్థించవలెను. మా కష్టముల నుండి తప్పించు ప్రభువా, త్వరగా రమ్ము. బానిసత్వము నుండి మనము విడుదల పొందుటకు ఇప్పుడు ప్రభువు రావలెను. స్త్రీలను సాధారణముగా నగలు అడుగరు, వారు ఇయ్యరు. ఏవి ఇయ్యరో అవే దేవుడు వారికిప్పించెను. ఇశ్రాయేలీయులు మరలా రారు అని తెలిసియుండియు ఐగుప్తీయులు వారి మీద గల ప్రేమ చేత నగలు ఇచ్చిరి. పెండ్లి కుమార్తె ఇక్కడుండగానే ఆత్మీయ నగలు ధరించుకొనవలెను, ఇక్కడే సిద్ధపడవలెను. ఇశ్రాయేలీయులు నిజముగా వారిని దోచివేయలేదు గాని ప్రజలే ఇచ్చివేసిరి. ఇది ఒక రకమైన దోపిడి. నిజముగా మనము పెండ్లి కుమార్తె వరుసలో వెళ్ళవలెనంటే మనకి అక్కడకు వెళ్ళుటకు అవసరమైనవన్నీయు, ఈ లోకములోనే అవసరమైనవన్నీయు ప్రభువు అనుగ్రహించును. ఆ లోకమునకు తగినవి ఇక్కడే ఇచ్చును. ఇశ్రాయేలీయులు తమతో తెచ్చుకొనిన వెండి, బంగారు నగలు వారు అరణ్యములో డేరా వేసినప్పుడు ఆ దేవాలయములో అవసరమైన పాత్రలకు ప్రధాన యాజకుడు తాను ధరించుకొనిన పతకమునకు, దేవాలయమునందలి సామానులకు వాడుకొనిరి. దావీదు యుద్ధములు చేసి అన్యరాజులను ఓడించి వెండి బంగారములను తెచ్చి ఆ బంగారమును పరిశుద్ధ దేవాలయమును కట్టుటకు దానిలోని సామానులకు ఉపయోగించెను. సొలొమోను ఆ పనిని పూర్తి చేసెను. సౌలు అన్యుడు, దేవుని సంఘమును పాడు చేయువాడు. అయినను దేవుడు అతనిని పట్టుకొని దేవుని సంఘమును బాగు చేయుటకు వాడుకొనెను. దేవాలయములోని ప్రతి వారిలోనూ పాపములున్నవి, అనగా పిశాచికి సంబంధించినవి మనకు కలవు. గనుక ఈ స్థితిలో మనము నూతన యెరూషలేమునకు తగము. అయినను ప్రభువు మనలను ఇట్టి వాటి నుండి విడిపించి నూతన యెరూషలేమునకు తీసుకొని వెళ్ళగలడు. వారు తమ నగలు ఇచ్చినప్పుడే దేవుడు వారిని వాడుకొన్నాడు. అలాగే మన హృదయములను దేవునికి ఇచ్చినప్పుడే మనలను వాడుకొనగలడు. తండ్రి, అన్యజనుల బంగారమును నీవు వాడుకొన్నావు, నీ సంఘమును హింసించిన వానిని నీవు వాడుకొన్నావు. గనుక లోపములు గల నన్ను కూడా నీవు శుద్ధి చేసి వాడుకొనుము అని ప్రార్థించవలెను. శోధనలు 3 రకములు. దాని విరుగుడు దైవ సన్నిధియే. 1 శరీరము, 2 లోకము,
3. సాతాను. వీటన్నిటికంటే శరీర శోధనయే గొప్పది. ఈ 3 రకములైన శోధనలు మనకు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకమైనవి మనము చేయవలెను. సిరా పడితే నీళ్లు పోసి కడుగవలెను. చెత్త ఉంటే చీపురుతో తుడవవలెను. చిల్లి ఉంటే మాటు వేయవలెను. శరీర శోధనకు శరీరమే కావలెను. ప్రభు శరీరము కావలెను. ప్రభు భోజన సంస్కారము పుచ్చుకొనని వారు శరీర శోధనలను జయించలేరు. గనుక తరచుగా మనము దీనిని ఆచరించవలెను. లోకములో ఉన్నాము. లోకము వల్ల శోధన వచ్చినప్పుడు పరలోక పరిశుద్ధుల సహవాసము మనకు అవసరము. వారితో సహవాసము చేయవలెను. సాతాను వలన కలిగే శోధనను జయించుటకు పరిశుద్ధాత్మను పొందవలెను. శ్రమలు వీటిని సహించుకొనుట వల్ల జయము కలుగును. మన శ్రమలన్నిటినీ ప్రభువు శిలువపై వేయవలెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధనలను శ్రమలను సహించువారెవరో వారు నూతన యెరూషలేములో ఒక ఆభరణముగా నుందురు. దీవెన. అలాగు పెండ్లి కుమారునికి విలువైన ఆభరణములుగా ఉండు ధన్యత నేటి దిన ధ్యానము ద్వారా ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.